అందరికీ నమస్కారము. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఉదయాన్నే నిద్ర లేస్తానే ఇంకా ఫోన్ వచ్చింది. మా తోడుకోడలు వాళ్ళ అక్క పెద్దక్క మా మా అందరికన్నా పెద్ద ఆమె వాళ్ళ అమ్మ చనిపోయిందని ఫోన్ చేసినారు. ఇంకా నేను మా వారు తెల్లవారుజామున 5:30కే వెళ్ళిన. వేరే పల్లెలో వాళ్ళ కూతురు ముదుగుబ్బలో ఉంది, అక్కడ కొంతసేపు పెడతామన్నారు. సరే అక్కడ పోయి చూసి నమస్కారం చేసుకొని వద్దామనేసి నేను మా వారిద్దరూ 5:30కే బయలుదేరి వెళ్ళినాము. మళ్ళీ 9కంతా ధర్మవరం వచ్చేసి ఇంకా స్నానం చేసేసి దీపారాధన చేసుకొని 9:30 అయింది. అప్పటికి ఇంకా టైం అవుతుంది, ఆయన డ్యూటీకి పోవాలనేస్తే కొంచెము రైస్ ఉండే, ఇంకా దాంట్లోకి పెరుగు ఆనియన్స్ వేసి ఇచ్చేస్తే ఆయన తినేసి వెళ్ళినాడు. ఇంకా నేను ప్రొద్దునే ఒక అరటిపండు ఉంటే తినేసేసి ఇంకా కొంచెము పుదీనా కషాయం పుదీనా కషాయము తులసి వేసుకొని తాగేసినాను. ఇంకా లంచ్కు కొంచెం రసం పెట్టుకొని పెరుగు వేసుకొని తినేసినాము. ఈవినింగ్ వచ్చేసి మెంతి ఆకుతో పరోటాలు చేసుకున్నాము. మళ్ళీ టమోటా కర్రీ చేద్దాం. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఇది గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసిన. మెంతాకు వచ్చేసి ఒక కట్ట, పెద్ద కట్ట, ముగ్గురికే కాబట్టి మనసులో ఎంతమంది ఉంటే అంత క్వాలిటీ అంత బట్టి మనము ఆకుకూరలు కానీ ఏమన్నా వేసుకునేది. దాంట్లోకి మెంతాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేసి బాగా అంతా ఒకసారి అనేసేసినాను. అవన్నీ మెంతాకు చాలా మంచిది కదా, తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా బాగుంటుంది. ఆకుకూరలు తినడం వల్ల మనకు మంచిది కదా. ఇలా ఏమన్నా మనకు ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా ఆకుకూరలు అన్నీ తెచ్చుకొని తరిగి పెట్టుకున్నామనుకో, ఇట్లా చేసి పెడితే మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు బాగా తింటారు అనేసి, మా ఇంట్లో అయితే బాగా తింటారు ఇవేసి. ఇది వచ్చేసి మనము నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, మీగడ వేసుకోవచ్చు, ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి పాల మీద మీగడ తీస్తాను, ఆ మీగడ వేసినాను. అదంతా బాగా కలపల్ల పిండి వచ్చేసేసి బాగా అంతా కలిపేసి ఇంకా దాంట్లోకి ఏమంటే పసుపు, ఇంకా కొంతమంది ధనియాల పొడి, జీలకర్ర, ఇంకా కొంతమంది ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తారు. నేనేం అవన్నీ వేయను. ఈరోజు నేను చూపించేది ఇది నా స్టైలు. ఇది వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు వేసుకుంటే మంచిది, చాలా బలం, విటమిన్స్ బాగుంటాయి అని చెప్తారు. నువ్వులు ప్రతిరోజు మన ఆహారంలో చేర్చినా కానీ మంచిదంట. ఏదో ఒక దాంట్లో కొన్ని వేసుకున్నాము మంచిది కదా అనేసి నేను ఏదో ఒక రూపంలో ఇలా చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా పిండి అంతా కలిపేసేసి కొంచెం ఆయిల్ అనేసేసి ఇంకా ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే ఈ పిండికి బాగా అవుతుంది. 10 నిమిషాలు లేకుండా ఒకవేళ టైం అయిందనుకో వెంటనే చేసేసినా కానీ పరోటాలు బాగా వస్తాయి, బాగా సాఫ్ట్గా బాగా మెత్తగా పొంగుతాయి, ఏమి ఇబ్బందే లేదు, బాగుంటాయి. బాగా వెరైటీగా లంచ్ బాక్సులకు క్యారియర్లు పెట్టి పంపించినామనుకో, ఓహో ఈరోజు మీ మమ్మీ వెరైటీగా చేసింది టిఫిన్ అని అంటారు. మా పిల్లలు స్కూల్ పోయేటప్పుడు ఇట్లాంటివన్నీ వెరైటీ చేస్తా అంటే నేను. ఇంకా మనకు టమోటా కర్రీ చేద్దామన్నా కదా, టమోటా కర్రీ ఎట్లా అంటే నూనెంకాయతో టమోటా కర్రీ చేస్తాను నేను. టమోటాలు వచ్చేసి ఇట్లా నూనెంకాయ కట్ చేసుకున్నామే ఆ విధంగా మధ్యలో అది తీసేసేసి కట్ చేసుకునేది. ఈ పెనుము మీకు చూపిస్తేనే, ఈ పెనుము బజార్లో అమ్ముతా అంటే మేము బయటికి మన బర్త్డే పార్టీ ఉందని వెళ్ళినానన్నా చూడండి, ఆ రోజు అక్కడ అమ్ముతా అన్నారు. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపాయలు అని అమ్ముతా అన్నారు. ఏం పని చేస్తుందో ఏమో అనేసి తీసుకున్నా నేను. ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత దానికి ఆయిల్ పట్టించేసి పరోటాలు ఈరోజు ట్రై చేద్దాం అనేసి చేస్తాను. నాకు బాగా వస్తే మీకు చెప్తాలేండి. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ వేయించుకున్నాము, దాంట్లోకి టమోటా కర్రీ లేక అనేసి ఫస్ట్ శనక్కాయ విత్తనాలు, మళ్ళీ జీలకర్ర, ధనియాలు, 2 ఎండుమిర్చి, కొంచెం లైట్ కొబ్బరి, అవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. లాస్ట్లో వచ్చేసి నువ్వులు తొందరగా ఎగుతాయి కదా, నువ్వులు వేస్తాను చూడండి. నువ్వులు బాగా తొందరగా ఎగుతాయి కాబట్టేసి నువ్వులు ఒక్కటి లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకొని, ఇంకా చేతనే వాళ్ళు రోట్లో పౌడర్ దంచుకొని చేస్తే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది
పరోటాకు, చపాతీకి, రొట్టికి ఈ కర్రీ రైస్కు బాగుండదు. మళ్ళీ కలర్ రైసు, వెజిటేబుల్ రైసు అట్లా దాంట్లోకి బాగుంటుంది. పూరి అట్లా ఐటమ్స్లోకి బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఈ నేను వేసే పదార్థాలన్నీ వేసి మీకు ఎంత కావాలో అంత, మాకు ముగ్గురికే కాబట్టి ఈ నైట్కి ఒక్కటే అనేసి ఆ టమోటాలు వేసినా. మేము కొంచెం కర్రీ కానీ ఎక్కువే తింటాం. దాంట్లో కొంచెము వెల్లుల్లి కానీ 4 రెబ్బలు వేసిన. ఇది వచ్చి ఒక్క యాలక్క చాలు మాకు కాబట్టి ఒకటే వేస్తాను. ఎవరు ఎంత కర్రీ కావాలో అన్ని వేసుకోవచ్చు. మనకు అప్పుడే తెలుస్తుంది కదా ఎన్ని వేస్తే మనకు తెలుస్తుందని. కొంచెం చెక్క, మరి వచ్చేసి 2 లవంగాలు. ఇవన్నీ తినేటివి కానీ చాలా మంచి ఔషధ గుణాలు ఉండేటివి. మనం వేసుకునేటివి ప్రతి ఒక్కటి చాలా ఔషధ గుణాలు. ప్రతిరోజు అన్నిట్లో మనం వాడుతా అన్నాం అనుకో, మనకు ఆరోగ్యంగా ఏమి ఇబ్బందులు ఉండవు. మనం వాడకపోవడం వల్ల అది తింటే ఏమో ఇది తింటే ఏమో అనుకోవడం వల్ల ఇట్లా అవుతుంది మనకు. బాగా తిని నీళ్ళ మజ్జిగ తాగినామనుకో ఏమీ కాదు. ఇది మసాలా ఎక్కువేమో అనుకోవద్దండి, ఏమీ ఉండదు దీంట్లో. అన్నీ చాలా తక్కువ వేస్తాము. ఇంకా గోడంబి వచ్చేసి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను ఇట్లా దానిలో కొంచెం గోడంబి వేస్తాను. గోడంబి లేని వాళ్ళు శనక్కాయ విత్తనాలు అవి కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను నేను. ఇంకా మిక్సీ అట్లా ఫస్ట్ డ్రై రోస్ట్ పౌడర్ అంతా వేసుకున్నామనుకో, మనం ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకో కొంచెం నీళ్ళు వేసుకొని బాగా దాన్ని 1 నిమిషం బాగా వేసినామనుకో, దీని మీద ఏమేమి వస్తాయో పరోటాలు చూడాలా. నేను ట్రై చేసి బాగా వచ్చినాయి అనుకోండి మీకు చెప్తాను. అప్పుడు 50 రూపాయలు అంటే 50 రూపాయలకి ఏమొస్తాయి. ఇట్లా వేయించుకునేకైనా కానీ బాగున్నాయి డ్రై రోస్ట్ చేసుకునేకి. ఒకవేళ పరోటాలు చపాతీలు రాలేదనుకో, ఆ విధంగా వేయించుకున్నాంలే అనేసి అనుకున్నాం. మట్టిది కదా మేల్లే అనేసి తెచ్చుకున్నాను. చూద్దాం ఏ విధంగా వస్తుందో ఈ పెనుము. చూద్దాం, ఒకరోజు దోశలు కానీ చూద్దాము వస్తాయేమో. ఇప్పుడు వచ్చేసి పరోటా కానీ కాలుద్దాం. ఏ విధంగా వస్తుంది ఈ వీడియోలోనే మీకు చూపిస్తా కాల్చినా నేను. ఇట్లా మరి కొంచెం వచ్చేసి ఇంకా కొంచెం మెత్తగా కానీ అని ఇంకా కొన్ని నీళ్ళు వేసేసినాను. నీళ్ళు వేసేసి ఇంకా అదంతా గ్రైండ్ అయిపోయింది. ఇంకా అది పక్కకు పెట్టుకున్నాను. ఇంకా మరి స్టవ్ వెలిగించేసి ఇంకా దీనికి వచ్చేసి కడాయి పెడతాను. ఒకవేళ టైం లేదు, తొందరగా టైం అయిపోతుంది అనుకునే వాళ్ళు వచ్చేసి ఈ మెజర్మెంట్లోనే కుక్కర్లో పెట్టేసి 1 విజిల్ ఇచ్చినామనుకో, 1 విజిల్కే బాగా మెత్తగా అయిపోతుంది. టమోటా తొందరగా అయిపోతుంది కదా. ఒకవేళ టైం లేదు, కలేస్తూ ఉండాలంటే టైం, ఇప్పుడు చెత్తలు నూకుతా వంట చేస్తాము, పిల్లలకి స్నానం చేపిస్తా వంట చేస్తాము, బయట ముగ్గు పెడతా చేస్తూ ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది. ఇట్లా గిన్నెల్లో కడాయిల్లో చేస్తా అంటే టైం ఉండదు అనుకునేప్పుడు మనం ఈ విధంగా కానీ కుక్కర్లో 1 విజిల్ ఇప్పించుకుంటే ఈ మసాలాలన్నీ బాగా వేయించేసినాక 1 విజిల్కైనా కానీ బాగా అయిపోతుంది. ఎంత మనము టైం ఉన్నప్పుడు ఎంత మటుకు గిన్నెల్లోనూ కడాయిల్లోనూ, ఇనుప కడాయిలు ఇత్తలివి, మట్టి, ఇవి మళ్ళీ వచ్చేసి ఇనపవి అంటారు కదా ఐరన్వి, దానిలోనే చేసుకోండి. ఈ సిల్వరు, అల్యూమినియం అంటారే దానిలో అవే చేస్తేనే మనకు చాలా మంచిదని, ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తా అంటారు. నాకు తెలిసింది మీకు చెప్తాను. కొంచెం ఏదో ఒకటి మీకు ఏదో ఒకటి దీనిలలో నచ్చితే ఏదో ఒకటి పాటించండి. అందరము బాగుండాలనేదే నా కోరిక. నేను చాలా దెబ్బతిన్నాను, అందుకు మీకు చెప్తాను. కడాయి వేడైతేనే ఆయిల్ వేసిన, దాంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్రను, బిర్యానీ ఆకు అంటారే బిర్యానీ ఆకు 2 ఆకులు వేసినాను. మళ్ళీ ఆనియన్స్ వేసినాను. ఆనియన్స్ బాగా రెడ్ కావాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసిన తర్వాత ఇంకా అది బాగా రెడ్ రోస్ట్ అయితేనే, బాగా అసలు ఆనియన్ బాగా మగ్గితేనే ఈ కర్రీకి కానీ బాగా టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి రాళ్ళు ఉప్పు వేస్తాను. ఉప్పు వేస్తేనే తొందరగా అవుతుంది కదా, ఆనియన్ బాగా తొందరగా మగ్గుతుంది అనేసి ఉప్పు వేస్తాను. కొంచెం పసుపు వేస్తాను. ఇంకా ఆల్రెడీ ఇంకా దాంట్లోకి మనం మొత్తం మసాలా దినుసులు అన్నీ వేసేసినాం కాబట్టి ఇంకా ఏమి వేయనవసరంలే. ఇంకా ఇదంతా బాగా 1 నిమిషం అవుతుంది.
వేసేస్తేనే బాగా అసలు చపాతీలకు పరోటాలకైతేనా నైట్ తిన్నాము. తినిన తర్వాతే మీకు వాయిస్ ఇస్తాను. తినిన తర్వాత మా వారు 10కి వచ్చినారు. తర్వాత వాకింగ్ పోయి ఇచ్చినాము. తినేసి కొంతసేపు పారిజాత చెట్టు కింద కూర్చొని కొంతసేపు ఆ గాలి పీల్చి తర్వాత పైకి వచ్చేసి ఇంకా పైనంతా చెత్త నూకేసి తుడిసేసి తర్వాత నేను వాయిస్ ఇచ్చుకుంటాను. ప్రతిరోజు ఒకరోజు ఛాన్స్ సుస్థి అయిందనుకో చేసుకోను, సుస్థి కాని రోజు చేసుకుంటా. లేదనుకో పొద్దున ఇంకా తొందరగా లేయాల, అందుకనేసి నైట్ చేసుకుంటేనే మేలు అనేసి చేసుకుంటాను. నేను ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటా అంటాను. టైం మటుకు ఉందనుకో, నాకు బాగుందనుకో ఏదో ఒక పని చేసుకుంటా. మా ఇంట్లో ఇత్తల సామాన్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా అవి ఎక్కడన్నా డస్ట్ ఉందనుకో ఆ పాత్ర తీసి తోమి బాగా తుడిచి పెట్టేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకున్నాం కదా, ఆనియన్ అంతా మగ్గింది. ఈ పేస్ట్ దీంట్లోకి వేసేసేది. పేస్ట్ కానీ 1 నిమిషం అట్లా అనేసి ఇంకా ఆ వాటర్ కొంచెం చేయి కడుక్కున్నాం అనుకో ఆ వాటర్ మళ్ళీ మనం దాంట్లోకే వేసుకోవచ్చు అనేసి నేను ఆ విధంగా జార్లోకి అంతా కడిగి ఆ వాటర్ అన్నీ తీసుకుంటాను. ఇంకా చేతులు కడిగేసుకొని ఇంకా అది అంతా పేస్ట్ వేసినాం కదా, ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసి పౌడరు చేసినాం పేస్ట్ లాగా. కాబట్టి ఈ టమోటా వచ్చేసి గుత్తి వంకాయలా కట్ చేసుకోండి. పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, మధ్య సైజు. టేస్ట్ అయితే కర్రీ బాగుంటుంది. వైట్ రైస్ లేక మటుకు బాగుండదు. ఇంకా ముద్దలేకి ఇంకా ఏమీ అనుకూలం లేదనుకో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మేమైతే అది మెంతి పరోటాలు చేసుకున్నాము. ఈ విధంగా ఏదో ఒక విధంగా మనకు ఆరోగ్యంగా మనకు ఉండేటి ఏది నాకు తక్కువగా ఎప్పుడు దొరుకుతుందో అది మటుకు వదులుకొని 1 వారం రోజులైనా కానీ రోజు ఇదే కర్రీనా అనుకోము, మేము తింటాము. తినాల మనము అన్నీ మనకు పెద్ద పెద్దవి మధ్యతరగతి వాళ్ళకి కావాలంటే దొరకవు. కాబట్టి మనకు ఉండే దాంట్లోనే మనము తిని మనం ఆరోగ్యంగా ఉన్నాము. పెద్ద పెద్దవి ఆ ఫ్రూట్ తింటే అది వస్తుందని అనుకోవద్దండి. మనం తినేదే డైలీ పండే కానిలే ఆ పండులో కానీ వస్తుంది. ఒక క్యారెట్ తెచ్చుకోండి, కిలో 30-40 ఉంటున్నాయి ఈ మధ్య. అవి తక్కువ ఉన్నా పొద్దు తెచ్చుకున్నా కానీ క్యారెట్స్ తిన్నా కానీ మనకు బాగా మంచిది, కళ్ళకు ఎముకలకు మంచిది. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మోకాలు నొప్పులు తగ్గుతాయంట క్యారెట్ తినడం వల్ల. డైలీ ఒకటి తిన్నాము, మనకు దొరికేటివే తిని మనం ఆరోగ్యంగా ఉన్నాము. మనకు అవి కాళ్ళ ఇవి కాళ్ళ అని అనుకోవద్దండి. మనకు నిన్న పొద్దు మనం తెచ్చుకున్నాము ఒకరికి దానం చేద్దాం. భగవంతుడు మనకి ఇస్తేనే మనం పెద్ద పెద్దవి కానీ అన్నీ దానము చేయొచ్చు, మనము తినచ్చు. మనకు ఉండే దాంట్లోనే తిని సంతోషంగా ఉన్నామనేది నా అభిప్రాయము. నేనైతే మా ఇంట్లో ఇలాగే పాటిస్తాను. ఇంకో పరోటాలకు అట్లా అన్ని వంటలు చేసేసుకున్నాను. ఇది కొంచెము ఆనియన్స్ వేసి ఉంటాం కదా, అందుకు కొంచెం నిదానంగా ఎక్కువ ప్రెషర్ చేయకుండా చపాతీలాగా గట్టిగా తిక్కకుండా స్మూత్గా ఇట్లా నిదానంగా తిక్కుంటే మనం పిండి ఎక్కువ పెట్టుకున్నామనుకో పెద్ద పరోటాలు అవుతాయి. పిండి కొంచెం తక్కువ పెట్టుకున్నామనుకో నేను మీడియం సైజ్ చేస్తాను. ఇవి నాకు అవ్వకు ఆయనకు ముగ్గురికి నైట్ టైం అయితే ముగ్గురికి చేస్తాను. మార్నింగ్ అయితే వాళ్ళిద్దరికి టిఫిన్ చేస్తా. లంచ్కి అయితే మా ఇద్దరికి చేసుకుంటా. అవ్వ కర్రీస్ ఇస్తాము, రైస్ చేసుకుంటుంది. అవ్వ ఎట్లా అంటే అట్లే ఈరోజు ఇంకా పరోటా తింటాననింది. అవ్వ కానీ ఊరు వెళ్ళొచ్చింది కదా, చాలా ఉంటుంది, అయినా తింటుంది. ఇట్లా పరోటాలు మెత్తగుంటాయి, ఆకుకూరలు అన్నీ వేస్తా కాబట్టి ఒక్కొక్కసారి ఆకుకూరలు ఎక్కువ వేస్తే తిందు. ఈరోజేమో తినింది. నైట్ వాయిస్ ఇచ్చేటప్పుడు సాయంత్రం తినింది కాబట్టి చెప్తాను. ఇంకా ఆ విధంగా అది కానీ టమోటా అక్కడ కర్రీ అయిపోతుంది, ఇక్కడ పరోటాలు అయిపోతాయి. అప్పటికి సాయంత్రం 6:30 అయింది. మా వారు ఎందుకో లేటుగా పోయినాడు, అందుకనేసేసి వీడియో తీసినాను. ఈరోజు సాయంత్రంది ఇది. సాయంత్రం దీపారాధన చేసేసుకొని పరోటాలు చేసి ఫస్ట్ 6:30కి అంతా అవ్వకి ఇచ్చేసి వచ్చి ఇంకా నేను 7:30కి అంతా తినేసినాను. 7:30కి అంతా తినేసేసి ఇంకా మరి వచ్చేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకంతా నేను ప్రొద్దున్నే దీపారాధన కోసం కుందులు కానీ రోజు 2 ఉంటాయి నా దగ్గర, 2 సెట్లు ఉంటాయి. ఒక సెట్ కడిగి పెట్టుకుంటాను. దేవుని ఇంట్లో పూలు అన్నీ తీసి పెట్టేస్తా, పొద్దున్నే త్వరగా అవుతుందని ఆ విధంగా చేసుకుంటాను. ఇంకా పరోటాలు రెడీ అవుతానే ఇంకా అవ్వకు 2 కర్రీ ఇంకా 1 నిమిషం ఉంటే ఇంకా దాంట్లో కస్తూరి మేతి ఒక్కటి వేసేయాల. ఇంకా
ఇంకా ఆ కస్తూరి మేతి అది ఎలానో చెప్తా, దీంట్లోనే చూపిస్తాను. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ అంతా కిచెన్లో అన్నీ సర్దేస్తా. ఆయన వచ్చినాక 2 పరోటాలు అదొక్కటి పెండింగ్ పెట్టుకుంటాను. మళ్ళీ ఏదైనా వస్తే ఆయన అప్పుడు చేస్తా. ఉప్మా అని, రైస్ అని చేస్తాను అందరికీ ఒకటేసారి. చపాతో, పరోటా, దోశ అట్లాంటివి అయితేనే ఆయన వచ్చినాకనే చేసిస్తాను. ప్రతిరోజు నైట్ ఇట్లానే ఉంటుంది మా ఇంట్లో. పిల్లలు ఉన్నా అంతే, పిల్లలు లేకున్నా అంతే. ఈ విధంగా మనం పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేస్తాం, పిల్లలు లేనప్పుడు మనం చేసుకుంటాము. పిల్లలు లేరని చేసుకోకుండా ఉండొద్దండి. ఉన్నామంటే మన ఆరోగ్యాలే చెడిపోతాయి. వాళ్ళు అక్కడ తింటా అంటారు, మనము ఇక్కడ తింటా అంటాము. చేసుకొని తినాలా. మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ బాగుంటారు అనేది నా ఉద్దేశం అంతే. నేను మా వారైతే ఇంట్లో ఈ విధంగా పాటిస్తాము. మా ఇంట్లో నా విధానం మీకు చూపిద్దాము అనేసి చూపిస్తాను. అన్నీ చూపించలేము, కొన్ని చూపిస్తాము అని అనుకున్నాను, చూపిస్తాను. ఇంకా ఈ పరోటాలు ఇగో ఈ విధంగా అటు సైడ్ ఆ పరోటా కానీ దాని మీద కానీ చేసినాను, కానీ అది పెట్టినలేదు. చెప్తాను అది ఎలా ఉంది అనేది. కొంచెం మధ్యలో ఒక్కటి గట్టిగా వచ్చింది, కానీ నిదానంగా సిమ్లో కాలుతుంది. ఆ విధంగా కాలుతుంది. కొంచెం గట్టి పరోటాలు తింటారే వాళ్ళకైతేనా సరిపోతుంది. ఇంకా దోశ కానీ ఒకరోజు వేసి చూద్దాం ఎలా వస్తుందో, చూసి చెప్తాను మీకు. మరి ఒకవేళ మీకు కనిపిస్తేనా ఈ విధంగా ఉపయోగపడుతుందంటే మీరు తెచ్చుకుందరు. ఊరికే అందరము తెచ్చుకొని వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, 50 రూపాయలు కదా అని ఇది కస్తూరి మేతి అంటే కిరాణా అంగిట్లో అమ్ముతారు. లేదనుకో బాగా ముదురు మెంతాకని వస్తుంది చూడు, అప్పుడు కడిగి నీడలో ఆరబెట్టుకొని దాన్ని మనం స్టోర్ చేసుకున్నామనుకో, ఇట్లా మసాలా కర్రీస్లోకి వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది. దాన్ని కస్తూరి మేతి అంటారు. ఇప్పుడు నాకు చాలా ఉంది ఇంట్లో, నేను చేసుకోండేది. ఎప్పుడన్నా అయిపోతే నాకు మీకు చేసి చూపిస్తాను. ఇంకో అవ్వకు 2 రెడీ అయినాయి. మా వారు ఇచ్చేసి ఇంకా మీరు డ్యూటీకి వెళ్ళండి అన్నాను. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కానీ 7:30కి అంతా తినేసి పారిజాత చెట్టు కిందికి కూర్చునే పోయినా. మనం మరొక వీడియోలో కలుద్దాం.